Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church. Hallelujah.
హల్లెలూయా 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 హల్లెలూయా. దయగలిగిన తండ్రి, మా మంచి యేసయ్యా నీకు వందనాలు దేవా. మా స్తుతుల మీద ఆసీనుడైన దేవా నీకు వందనాలు. స్తుతుల మీద సింహాసనాసీనుడా నీకు వందనాలు దేవా. దేవా మమ్మల్ని చేతికి చెప్పుకుంటున్నాను దేవా. దేవా అనేక మందిని నీలోకి రప్పించే బిడ్డలుగా మేము ఉండాలి దేవా. నశించిపోయే ఆత్మని అగ్ని నుండి లాగినట్టు మేము నీ మందిరంకి తీసుకురావాలి దేవా. నీ రాకడ త్వరలో ఉందని చెప్పినట్టు నీ రాకడ పర్యంతం మేము నీ కొరకు గొప్ప సాధనాలుగా వాడబడాలి దేవా. దేవా మమ్మల్ని చేతికి చెప్తున్నాను దేవా. నీ దాసుల వాక్యం విత్తబోచుండగా మా హృదయాల్లో నూరంతలు ఫలింపు చేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా నీకే వందనాలు దేవా. రాజా నీకే వందనాలు దేవా. మమ్మల్ని చేతికి చెప్పుకుంటున్నాను దేవా. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. ఆలోచనకర్త నీకు వందనాలు. నిత్యుడ తండ్రి నీకు వందనాలు దేవా. స్తుతుల మీద ఆసీనుడైన దేవా నీకు వందనాలు దేవా. మా దేశం గురించి ప్రార్థన చేస్తున్నాను దేవా. మా దేశాన్ని బాగు చేయమని అడుగుతున్నాను దేవా. మా దేశానికి నివేదిక దేవా. అధికారులు ఏం చేయలేరు, వైద్యులు ఏం చేయలేరు దేవా. మా దేశానికి విడుదల వస్తుందంటే కేవలం అది నీ ద్వారా, యేసుక్రీస్తు ద్వారానే విడుదల వస్తుంది. నీవే మా ఆశ్రయం దేవా, నీవే మా ఆధారం దేవా. దేవా మమ్మల్ని చేతికి చెప్తున్నాం, మా దేశాన్ని చెప్తున్నాం దేవా. దేవా వారు మారు మనసు పొంది మనపూర్వకంగా నా దగ్గరికి వస్తే దేశాన్ని బాగు చేసి దాన్ని స్వస్థపరుస్తానని చెప్పారు దేవా. మమ్మల్ని చేతికి చెప్పుకుంటూ ముందున్న సమయం నీ సన్నిధికి చెప్తూ ఇచ్చిన ప్రార్థన పాత్సన్నిధి వేడుకుంటున్నాం పరం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. 346వ పాట, సాంగ్ నెంబర్ 346. దేశాధికారి
నశించడానిని బాగు చేయము దేవా దృష్టించు మా దేశం నశించడానిని బాగు చేయము మతము అంటూ కలహాల రేగగా నీది నాదని భేదము చూపగా నీ మార్గములో ప్రేమ నిండి ఉందని ఈ దేశమునకు క్షేమమునిచ్చునని క్రైస్తవ్యము ఒక మతమే కాదని క్రైస్తవ్యము ఒక మతమే కాదని రక్షణ మార్గమని జనులకు తెలుపుదండి దేవా దృష్టించు మా దేశం నశించడానిని బాగు చేయము దేవా దృష్టించు మా దేశం నశించడానిని బాగు చేయము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము పాపము క్షమించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము దేవా దృష్టించు మా దేశం నశించడానిని బాగు చేయము దేవా దృష్టించు మా దేశం నశించడానిని బాగు చేయము ఓ హల్లెలూయా హల్లెలూయా మరొక పాట పాడుకుందాము సాంగ్ నంబర్ 198 198వ పాట పాడుకుందాం యోగ్యుడవో యోగ్యుడవో అనే పాట పాడుకుందాము అందరు మాతో కలిసి పాడడానికి ప్రయత్నించండి 198వ పాట పాడుకుందాం సాంగ్ నంబర్ 198 సరే
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరు దయచేసి మోకరించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడా మీకు వందనాలు స్తోత్రాలైనా. కృప కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలైనా. మరి ఒకసారి నేను మీ సన్నిధిలో ఆరాధించడానికి మీరు ఇచ్చిన ధన్యతకై మీకు వందనాలు స్తోత్రాలైనా. నేను మీ పునరుద్ధాన దినాన మిమ్మల్ని ఆరాధించుండగా మీ శక్తితో మమ్మల్ని నింపండి నైనా. మాలో ఉన్న లోపాలని సరిచేయమని అడుగుతున్నాం నైనా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నైనా. మాలో ఉన్న మాలిన్యాన్ని మాలో ఉన్న పాపాన్ని మేము సరి చేసుకోవడానికి మీ వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి మీ వాక్యం ద్వారా మేము శుద్ధిపరచుకోవడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం నేను. మరి ఒకసారి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుండగా మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలైనా. మీ దాసుల వాక్యం బోధించేటప్పుడు మీ ఆత్మతో నింపండి నైనా. మా అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం జరగబోయే ఆరాధన అంతట్లో తోడేయండి, నడిపించమని ఈ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈశునే హమే చుడాయా హే అనే పాట పాడుకుందాం, హిందీ పాట. మాతో కలిసి పాడడానికి ప్రయత్నించండి. 539, సాంగ్ నెంబర్ 539. E
దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అనే పాట పాడుకున్నాము. అందరికీ వచ్చిన పాట బిగ్గరగా పాడండి మాతో కలిసి. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అనే పాట పాడుకున్నాం. ఉత్సాహించి స్తుతి పాడెదము, స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది. ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం, ఇదే దినం ప్రభు చేసినది, ప్రభు చేసినది. ఇదే దినా, ఇదే దినా ಸಂತೋಷದಿ ಸಂತೋಷದಿ ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸುವ, ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸುವ. ಇದೇ ದಿನ ಕಥ ಮಾಡಿದನು, ಸಂತೋಷದಿ ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸುವ. ಇದೇ ದಿನ, ಇದೇ ದಿನ ಕಥ ಮಾಡಿದನು, ಕಥ ಮಾಡಿದನು. ಇದೇ ದಿನ, ಇದೇ ದಿనం ప్రభు చేసినది, ప్రభు చేసినది. ఉత్సాహించి ఉత్సాహించి స్తుతి పాడెదము, స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది. ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం, ఇదే దినం ప్రభు చేసినది, ప్రభు చేసినది, ప్రభు చేసినది, ప్రభు చేసినది. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాము. సాంగ్ నెంబర్ 134. ఎంత మధురము యేసు వాక్యము, నా జీవిత కాలం అంతా నన్ను నడుపును. ఎంత మధురము యేసు వాక్యము, నా జీవిత కాలమంతా నన్ను నడుపును.
Hallelujah, hallelujah, hallelujah. Song number 640, 640 పాట. Planted by the water, I shall not be moved. If my friends forsake me, I shall not be moved. If my friends forsake me, I shall not be moved. Just like a tree that's planted by the water, I shall not be moved. Glory, hallelujah, I shall not be moved. Glory, hallelujah, I shall not be moved. Just like a tree that's planted by the water, I shall not be moved. I shall not be moved. I shall not be moved. Just like a tree that's planted by the water, I shall not be moved. If my friends forsake me, I shall not be moved. If my friends forsake me, I shall not be moved. Just like a tree that's planted by the water, I shall not be moved. Glory, hallelujah, I shall not be moved. Glory, hallelujah, I shall not be moved. Just like a tree that's planted by the water, I shall not be moved. I shall not be moved. I shall not be moved. Hallelujah, 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 hallelujah. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానించుదాం. మరి మనందరం దేవుని కొరకు జీవించవలసిన వారం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాల్లో, హీబ్రూస్ చాప్టర్ 13 వర్సెస్ 20 and 21, గొర్రెల గొప్పర కాపరి అయిన యేసు అన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం మనకిష్టమైన మంచి పనులు చేసి మనం మంచి పనులు చేసామని అనుకుంటాం కదా. కానీ మన దృష్టిలో, మనుషుల దృష్టిలో గొప్పవి దేవునికి మంచివి కాకపోవచ్చు. ఇంకోటి మన దృష్టిలో మంచి పనులు కూడా దేవుని దృష్టికి అల్పమైనవిగా కనపడతాయి. అంటే ఆయన మాట చొప్పున మనం ఏవైనా పనులు చేస్తే మనం అనుకున్న మంచి కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ మంచి పని చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంటే నాకున్న కెపాసిటీ 10 రూపాయలు అనుకోండి, ఆయన మాట వింటే అది ఎంత అంటే ఎన్ని వేలు లక్షల కోట్లుగానైనా దేవుడు దాన్ని అంత గొప్ప పని చేయడానికి, నేను 10 రూపాయలు పని చేయగలిగితే దేవుని ఆధారం చేసుకుని దేవుని మాట వింటే దానికి అంతకంటే ఎన్ని రెట్లో తెలియదు, లెక్కలేనంతగా ఉన్నతమైన పని చేయడానికి దేవుడు నాకు సహాయము చేస్తాడు, నీకు సహాయము చేస్తాడు. మనందరం మన దృష్టికి వాక్యానుసారంగా కూడా మంచిగానే ఒకవేళ పనులు చేయడానికి ఆలోచన చేస్తాం. కానీ అది దేవుని యొక్క జ్ఞానంలో మనం చూసినప్పుడు చాలా చిన్నదిగా కనబడుతుంది కదా, చాలా చిన్నదిగా కనబడుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ
దేవుని మాట చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున ఎప్పుడు దేవుని వైపు చూస్తే మాత్రం చాలా దీవించబడతాం. అయితే మనం అలా దేవుని వైపు చూడటానికి అంత స్థిర మనస్సు ఉండదు. పర్వాలేదులే అన్నట్టుగా ఏదో పని చేసుకుంటూ వెళ్తాం. నేనేం దురాలోచనతో చేయలేదు కదా, నేనేం తప్పు చేయలేదు కదా అనుకుంటాం. కానీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొద్ద నిలిచి ఉండటం, దేవుని మాట కొరకు కనిపెట్టడం చాలా జాగ్రత్తగా మరి అలవాటు చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు పాదముల యొద్ద నిలిచి ఉండటం నేర్చుకోవాలి. మనందరికీ మరియా, మార్తా, లాజరు తెలుసు కదా. ఆమె ఏం చేసింది? మరియమ్మ యేసు పాదాల దగ్గర ఉందంటే ఫస్ట్ ప్రయారిటీ టు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినడానికి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని అమలు చేయడానికి మనందరం ఎప్పుడూ శ్రద్ధ వహించాలి. అది ప్రాముఖ్యమైన విషయం. అలా కాకుండా నేను ఈ పని చేస్తున్నాను, దీన్ని ఎలాగైనా సక్సెస్ చేయి ప్రభువా అంటే అది వేరు. అంటే నీవు అనుకున్న దాన్ని చేయమని ప్రభువుని అడుగుతున్నావు. అలా కాదు, నీవు అనుకున్న దాన్ని నేను చేస్తానని చెప్పడం మనం నేర్చుకోవాల్సిన విషయం కదా. నీవు అంటే నేను వెళ్తున్నాను ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా అంటాం వేరు. ప్రభువా నీవు వెళ్ళమన్న చోటికి నేను వెళ్తాను, నీవు చెయ్యమని పని నేను చేస్తాను, నువ్వు ఏ రీతిగా ఈ పని చేయమంటే ఆ రీతిగా నేను చేస్తాను. కొన్నిసార్లు మనం చాలా గొప్ప ప్లాన్ పెట్టుకుంటాం. ఆ ప్లాను విజయవంతం కావాలని ప్రార్థన చేయమంటాము, అందరినీ సహాయం కోరుతాము, లేకపోతే మనకు మనం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు అంగీకరించకపోతే మనకు చాలా కోపం వస్తుంది, ఇది ఎందుకు అంగీకరించలేదు అని కదా. కనుక నేను ఇప్పుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన ఆలోచనలన్నీ విడిచిపెట్టేయాలి. మన ఆలోచనలన్నీ, మన ప్లాన్లన్నీ ఒట్టివిగా ఎంచుకోవాలి. ఎంచుకొని ప్రభువా నీ ప్లాను నాకు కావాలి, ఐ నీడ్ యువర్ ప్లాన్, నువ్వు ఏం చెబితే నేను అది చేస్తాను, నీ మాట చొప్పున నేను చేస్తాను అనే ఆలోచన మనకు వచ్చినట్లయితే, మనము ఒక వాక్యం చదువుతాం కదా, అడిగి ఊహించి వాటన్నిటికంటే అత్యధికముగా దయచేసే దేవుడు మనకున్నాడు కదా. అడిగి ఊహించి వాటన్నిటికంటే అత్యధిక మాటలు చదువుతున్నారా మీరు? వాక్య భాగాలు ఏవైనా ఇవి చదవాలి నేను చెప్పినప్పుడు వాటిని గుర్తుపెట్టుకుని వాటిని మీరందరూ చదివితే చాలా దీవించబడతారు, చాలా దీవించబడతారు. ఎఫెసియన్స్ చాప్టర్ 3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20:21. Now to him who is able to do far more abundantly than all that we ask or think, according to the power at work within us, to him be the glory in the church and in Christ Jesus throughout all generations forever and ever. Amen. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన శక్తినే మనం ఆధారం చేసుకుని, మన తెలివితేటలనే మనం ఆధారం చేసుకుని, ప్రభువా సహాయం చెయ్యి, ఇది చెయ్యాల్సిందే అంటే దేవుడు చెయ్యొచ్చు. కానీ మనం సాధారణంగానే ఉంటాం, అంటే సాధారణ స్థాయిలోనే ఉంటాం. కానీ నా శక్తి ఒట్టిది ప్రభువా, నా బలము ఒట్టిది కదా. కానీ నీ శక్తిని నాలో క్రియాశీలకంగా మార్చు. లెట్ యువర్ పవర్ బికమ్ యాక్టివ్ ఇన్ మై లైఫ్. నీ శక్తి నా జీవితంలో చురుకుగా పనిచేయని ప్రభువా అని మనం దేవునికి మనం అప్పగించుకుంటే దేవుడు దాన్ని చాలా గొప్పగా జరిగిస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకు నీ భవిష్యత్తును గురించి ప్రణాళిక అవసరం లేదు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, ఏంటంటే చదువులు ఏమైపోతాయనే భయం అందరికీ ఉంది కదా.
ఈ సంవత్సరం చదువులు ఏమైపోతాయి? మట్టి కలిసిపోయినట్టేనా, మంట కలిసిపోయినట్టే, మంటలో కాలిపోయినట్టేనా, సంవత్సరం అంతా వృధా అయిపోయినట్టేనా, ఏమైపోతారో పిల్లలు అని చాలా భయపడుతూ ఉంటారు కదా. ముందర మనం బ్రతికుండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు? బ్రతికుండాలి కదా. కాబట్టి మనం ఈ తెగుల్లో నుంచి బయటికి వెళ్ళాలంటే దేవుడే మనల్ని కాపాడాలి. ఎప్పుడు ఎవరికి వస్తుందో ఏంటో తెలీదు. ఎక్కడెక్కడో ఏ సంబంధం లేని వాళ్ళకి వస్తున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ప్రభువా, నన్ను సజీవుల సంఖ్యలో ఉంచావు, నీకు వందనాలు, నిన్ను సేవిస్తాను, నీ మాట నెరవేరుస్తాను అని ప్రార్థన చేసుకోండి. ఎందుకో రకరకాలైన స్పిరిచువల్ వార్ఫేర్లో మేమున్నాం అని చెప్పచ్చు. మా కుటుంబం చాలా రకాలైన దురాత్మల దాడులను ఎదుర్కొంటున్నాం. వాటన్నిటిలో దేవుడు అత్యధికమైన జయాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరి మీద సాతానుడు ఏదో ఒక రీతిగా దాడి చేసి నష్టపరచాలని చూస్తూ ఉంటాడు. అయితే మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు ఈ దాడులన్నిటినీ కూడా చాలా సునాయాసంగా జయించే శక్తిని దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అలాగే ఇప్పుడు చదువుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఏమైపోతుంది ఏంటి? ఈ ఏడు మా అబ్బాయి ఎంసెట్లో ర్యాంక్ తీసుకురావాలనుకున్నాడు. ఈ సెట్లో మంచి ర్యాంక్ వస్తే మెడిసిన్లో చేర్పిద్దాం అనుకున్నాం, మంచి డాక్టర్ కావాలనుకున్నాం. ఇలాంటి ఆలోచనలు కొంతమందిని కలవర పెడతా ఉంటాయి కదా. డాక్టర్ అయితే చాలా గొప్ప స్థానంలో ఉండొచ్చు, ఇంజనీర్ అయితే గొప్ప స్థానంలో ఉండొచ్చు కదా. కానీ మనం ఏమీ ఆలోచించకుండా ప్రభువా నీ చిత్తం ఏంటి, ఏం చదివిస్తావో, ఎలా భవిష్యత్తును నీవు మరి షేప్ చేస్తావు అంటే రూపకల్పన చేస్తావో, భవిష్యత్తును ఏ రీతిగా మలుచుకుంటావో, నా జీవితం, నా పిల్లల జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానని ఎవరైనా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే నేను గట్టిగా చెప్పేది ఏంటంటే, వాళ్ళు చాలా ఉన్నతమైన స్థానంలో దేవుని చేత హెచ్చించబడతారు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోండి. ఇలా చదివించాలి మనం అంటే మన మైండ్ కొన్ని విషయాల్లో ఫిక్స్ అయిపోతుంది, మన మనస్సులో కొన్ని విషయాలను స్థిరంగా నిర్ణయించుకుంటాం. అలా కాకుండా ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా సరళంగా ఉంచుకోవాలి మన హృదయాన్ని. ఎందుకు? దేవుని మాట వినడానికి, దాన్ని తప్పకుండా నెరవేర్చడానికి మన హృదయాన్ని ఏం చేయాలి? సరళంగా ఉంచుకోవాలి, ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవాలి. ఏ మాట అయినా మన హృదయంలో ఇమిడిపోవాలి, అది వెంటనే ఏమవ్వాలి? యాక్షన్గా మారాలి, క్రియాశీలకంగా మారాలి. దేవుని మాట, దేవుని వాక్యం నీ జీవితంలో క్రియాశీలకంగా ఎప్పుడైతే మారుతుందో, నీవు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే, ఎప్పుడు నీ కలలో కూడా ఊహించలేని దానికంటే ఉన్నతమైన స్థానంలో నీవు ఒక్కొక్క అడుగు వేయటం నీవు చూస్తూనే ఉంటావు. లోకమంతా నిన్ను చూసి దేవుణ్ణి మహింపరుస్తుంది. హల్లెలూయా. విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో అందరూ అనేక విషయాల్లో ముందుగా తమ మనస్సుల్లో స్థిరపరచుకుని ఇలా జరగలేదే, ఇలా జరగలేదే, ఇలా జరగలేదే అని వాపోతూ, చింతిస్తూ, దుఃఖపడుతూ ఉంటారు. అలా కాకుండా దేవుని పాదాల దగ్గర చేయండి. ప్రభువా ఏంటి, వాట్ షుడ్ బీ ద ఫ్యూచర్, భవిష్యత్తు ఏమి కానుంది, ఏం చేయమంటావు, ఎటు వెళ్ళమంటావు, ఎలా అడుగులు వేయమంటావు. సో కొన్నిసార్లు మనందరం తొందరపడి కొన్ని అడుగులు వేస్తాం. ఇప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో అనే ఆలోచన లేకుండా దేవుని మాట చొప్పున బయలుదేరాడు. కానీ అక్కడక్కడ ఆగుతూ వచ్చాడు. ఆగినప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళాలి, ఎటుగా వెళ్ళాలి అనే ఆలోచనలు కొన్నిసార్లు దేవుని దగ్గర తీసుకోలేదు. తీసుకొని ఆలోచనలు ఒకటంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఈజిప్ట్ వెళ్ళాడు. అక్కడ కొన్ని శ్రమలు వచ్చినాయి. అక్కడ దేవుణ్ణి అడిగుంటే అటు వెళ్ళేవాడు కాదు కదా. అడిగి వెళ్ళిన తర్వాత చాలా గలిబిలైంది. ఈ శారాని ఆ రాజుగారు తీసుకెళ్ళాడు, ఏవేవో గందరగోళం అయిపోయింది. సరే, అక్కడ శారాను తీసుకెళ్ళినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు, అది వాస్తవమే. ఐగుప్తు ఫరో కుటుంబం అంతట్లో వేదనలు కలుగజేశాడు దేవుడు.
దానికి కంగారు పడిపోయి ఇదేదో ప్రమాదంగా ఉంది, ఏదో చేసామని చెప్పి మొత్తం మీద ఆమెను సేఫ్గా మరలా దేవుడు తిరిగి తీసుకొచ్చాడు. ఆమెతో పాటు అప్పుడు హాగర్ వచ్చింది. హాగర్తో ఒక శోధన వచ్చింది కదా, నాకు పిల్లలు లేరు కదా, ఈ అమ్మాయితోనో నువ్వు కాపురం చేస్తే మంచిది, 10 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు వాగ్దానం అని చెప్పి సొంత ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏం చేశాడు అబ్రహాం? దేవుని కొరకు కనిపెట్టలేదు. ప్రభా ఏంటి నీవు ఇచ్చిన శారా ఈ మాట చెప్తాను, ఇది కరెక్టేనా అంటే దేవుడు చెప్పాడు కాదులే బాబు తొందరపడొద్దని. భార్య సలహా ఇచ్చింది కదా అని మాట విన్నాడు. అంటే భార్య సలహా వినొద్దని కాదు నేను చెప్పేది, భార్య సలహా అయినా భర్త సలహా అయినా ఇది అవునా కాదా అని దేవుని పాదాల దగ్గర చేరి యోచించాలి. అందరూ కలిసి, పిల్లలుంటే పిల్లలతో కలిసి, లేకపోతే భార్యాభర్తలు అయితే వారిద్దరూ కలిసి దేవుని దగ్గర యోచన చేయాలి. అలా కాకుండా సలహా ఇచ్చిందిలే ఆవిడే ఇచ్చింది, లేకపోతే ఆయనే ఇచ్చాడు పర్వాలేదులే అనుకుని ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రమాదంలో పడిపోతాం. అప్పుడు ఎవరు వచ్చారు? ఇష్మాయేల్ వచ్చాడు కదా. ఇష్మాయేల్ ఏం చేస్తున్నాడు? ఈ ఇస్సాకు పాలు విడిచినప్పుడు విందు చేస్తే ఎగతాళి చేస్తున్నాడట. ఎందుకు ఎగతాళి చేయాలి? ఎందుకు ఎగతాళి చేశాడని మాకు తెలియదు, మనకెవరికి తెలియదు. సో హీ వాజ్ థ్రోన్ అవుట్. ఎగతాళి చేసినందువల్ల అతడు బయటకు నెట్టివేయబడ్డాడు. అతడు తండ్రి దగ్గర ఉండే కృపను లేతే ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. సో ఇవన్నీ మనం ఆలోచన చేస్తే కొన్ని ఎందుకు ఇట్లా జరిగినాయి అనిపిస్తుంది. దానికంత కారణం ఏంటంటే మన ఆలోచన చొప్పున మనం కొన్నిసార్లు అడుగులు వేసి అనుకోని ఇబ్బందుల్లో పడిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేవుని మాట వింటున్నామా లేదా, దేవుని మాట గ్రహిస్తున్నామా, దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నామా లేదా అనే ఆలోచన చేస్తే చాలా మంచిది. కాబట్టి పిల్లల చదువుల గురించి కానీ భవిష్యత్తును గురించి కానీ ఎవరు కలవరపడుతూ కంగారు పడుతూ నేనేమైపోతానో భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆలోచనలు విడిచిపెట్టి దేవుని వైపు చూడండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? మంచి పనులు చేయడానికి, ఆయన చిత్తానుసారమైన పనులు చేయడానికి ఆయన మనకు ఏం చేస్తాడు? తన కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. తన చిత్తానుసారముగా ప్రతి మంచి పని చేయడానికి ఆయన మిమ్మను సిద్ధపరచును గాక. హల్లెలూయా. సో ఈ విషయాలు మనం జాగ్రత్తగా చూడాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పియన్స్ చాప్టర్ 2 4వ వచనం verse 4 on. Let each of you look not only to his own interest but also to the interests of others. Have this mind among yourselves, which is yours in Christ Jesus, who though he was in the form of God did not count equality with God a thing to be grasped, but made himself nothing, taking the form of a servant, being born in the likeness of man, and being found in human form, he humbled himself by becoming obedient to the point of death, even death on a cross. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువు మరణం పొందినంతగా మరి విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాయబడిన మాటలు ఒక్కొక్కటి మనం ధ్యానిస్తే, ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. అంటే మీ పనులే మీరు చూసుకోవద్దు, ఇతరుల పనులు అంటే నీ పనులు వదిలేసి ఇతర పనులు చూసుకోమని కాదు. చాలాసార్లు ఈ ఆజ్ఞల గురించి మీకు జ్ఞాపకం చేశాను. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించవలను అని చెప్పాడు దేవుడు. అంటే మొదటగా నిన్ను ఎలా ప్రేమించుకోవాలో నీవు దేవుని వాక్యానుసారంగా అర్థం చేసుకోగలిగితే ఇతరులను కూడా ఎలా ప్రేమించాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. కాబట్టి తెలుగులో ఒక సామెత ఉంది, తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని కదా.
సో మీరు ఎవరన్నా పంచతంత్రం చదివారు లేదో తెలియదు, అది చదివితే కొంచెం బాగా తెలుగు వస్తుంది. నేను కూడా కంప్లీట్గా చదవలేదు, అప్పుడప్పుడు చిన్న చిన్న భాగాలు చదివాము, చదవాలి ఎప్పుడైనా కదా. అందుకని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాను. కాబట్టి నిన్ను వదిలేసేసి ఇతరుల కార్యాలు చూడమని కాదు, నీ కార్యాలతో పాటు ఇతరుల కార్యాలు కూడా ఎలా చేయాలో చూడాలి. అది అక్కడ ప్రభు చెప్పేది. అది క్రీస్తు యేసు కలిగిన మనస్సు. అంటే క్రీస్తు యేసు తను తాను ప్రేమించుకోలేదు, లేకపోతే తను తాను తగ్గించుకున్నాడు అనే విషయాలు మనం ఆలోచిస్తే అది ఒక ఆలోచనతో, ఒక రోజుతో, ఒక పూటతో అది మనం అర్థం చేసుకోగలిగిన మరి సత్యం కాదు. ఇట్ ఈస్ సో వాస్ట్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్ డే ఆఫ్టర్ డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, డెకేడ్స్ ఆఫ్టర్ డెకేడ్స్. అంటే ఒక రోజుతో మనం ఆ యేసుక్రీస్తు కలిగినటువంటి దీనత్వాన్ని గూర్చి ఆలోచించి మనం గ్రహించలేం. ఒక రోజుతో కాదు, ఒక సంవత్సరంతో కాదు, మరి ఒక 10 సంవత్సరాలతో కాదు. నీవు జీవించిన కాలంలో ఎన్ని 10 సంవత్సరాలు ఉన్నాయో అన్నీ ధ్యానిస్తూనే ఉండాలి. సో నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుని చిత్తానుసారంగా, అందుకనే తన ఆలోచన చొప్పున మంచి పనులు చేయాలి. ఆయన నీకు గైడెన్స్ ఇవ్వాలి, నీ గురించి నీవే మంచి పనులు చేయాలి, ఇతరుల గురించి ఎటువంటి మంచి పనులు చేయాలి. ఇది దేవుని గైడెన్స్ కావాల్సింది తప్ప నేనేదో చేసేస్తాను అనుకుంటే మనం చాలా శ్రమల పాలవుతాం. మనం చాలా విషయాల్లో ఫెయిల్ అయిపోతాం. చాలా విషయాల్లో అయ్యో ఎందుకు ఇలాగ మనం చిక్కుకుపోయాం, ఈ సమస్యల్లో ఎందుకు ఇలా చిక్కుకుపోయాం, ఇటువంటి నష్టం ఎందుకు వచ్చిందంటే నీవు మంచి పని చేయాలనుకున్నావు కానీ అది దేవుని చిత్తానుసారమైంది కాదు. నీవు సహాయం చేద్దాం అనుకున్నావు కానీ అది దేవుని చిత్తానుసారమైన సహాయము కాదు. నీవేదో పైకి లాగుదాం అనుకున్నావు కానీ మరి అది పైకి లాగడం నీ ఇష్టం కాదు కదా. దేవుడు తన చిత్తానుసారమైన సమయంలో ఆ వ్యక్తిని పైకి తీసుకురావడానికి ఎటువంటి ప్రణాళిక పెట్టుకున్నాడో ఆ ప్రణాళిక నీకు అర్థం కావాలి. అందుకని అప్పుడు దాకా బురదలో వదిలేయాలంటే వదిలేయాలి, తప్పదు. సో ఎవరికి దేవుడు ఏ పాఠం నేర్పి ఎలా పైకి నెత్తాలనుకుంటున్నాడో ఆ సమయం కొరకు మనం దేవుని యొద్ద నేర్చుకోవాలి, వేచి ఉండాలి. నాకు కొన్ని సమస్యలు ఉంటాయి, నీ కొన్ని సమస్యలు ఉంటాయి. నా సమస్యలు నాకు చాలా తొందరగా ఉంటాయి, నీ సమస్యలు నీకు చాలా తొందరగా ఉంటాయి. నీ సమస్య సంగతి తర్వాత నా సంగతి చూడండి నీవన్నా నేనన్నా ప్రయోజనం లేదు. అలాగే ఒకవేళ పర్వాలేదు నా సంగతి తర్వాత చూద్దాం, నీ సంగతి చూద్దాం, మన ఇద్దరం కలిసి పనిచేద్దాం అన్న ప్రయోజనం లేదు. సో మనందరం క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయనకి ఏం పేరు వచ్చింది? వడ్లవాని కుమారుడు కాదా అని చెప్పుకున్నారు కదండి. ఈజ్ ఈ నాట్ ద కార్పెంటర్స్ సన్? ఆయనకి ఏమి గుర్తింపు వచ్చింది? వడ్రంగి పని చేసేవాడు, వీళ్ళ నాన్న వాళ్ళ అబ్బాయే కదా ఈ అబ్బాయి అనుకున్నారు. అంతేనా అనుకుంది కాదా? 30 సంవత్సరాల జీవితంలో ఆయనకి ఏం పెద్ద ఊరు పేరేం లేదు. గుర్తింపు అలా ఏంటంటే అతను మన ఇంటికి వచ్చి మన వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ గెడసారి చేశాడు కదా, బంధువులు పోతే పెట్టాడు కదా, ఇవాళ ఏంటి కొత్త మాటలు చెబుతున్నాడు కదా. వడ్రంగి అంటే అదే కదా. మన తలుపు అతనే కదా చేసి ఇచ్చింది. 2 years బ్యాక్ ఏమైపోయాడు, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు ఏంటో, ఈడొచ్చాడు దారిలోకి, మళ్ళీ కొత్తగా ఏంటి ఏదో కొత్త పని మాటలు చెప్తున్నాడు, ఇతనికి జ్ఞానం ఎట్టా వచ్చింది అనుకోలేదా? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? యాకోబు, యోసే, యోదా అనే వారి సహోదరులు మన మధ్యలో లేరా? ఇతనికి ఈ జ్ఞానం ఎక్కడ వచ్చిందని అనుకున్నారు అందరూ. కాబట్టి యేసుక్రీస్తుకు 30 సంవత్సరాల కాలంలో వచ్చిన గుర్తింపు ఏంటంటే ఇతడు వడ్రంగివాని కుమారుడు అని గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఎలీషాకి ఏం గుర్తింపు వచ్చింది? ఆయన 12 నాగళ్ళ వెనకమాల పనిచేస్తూ 12వ నాగల్ని పట్టుకుని దున్నుతూ ఉంటే ఏలియా వచ్చి తన దుప్పటి అతని మీద కప్పాడు కదా. వదిలేసేసి తనకున్న ఆస్తి, ఐశ్వర్యం, గొప్పతనం అంతా వదిలేసేసి ఆయన వచ్చేస్తే ఫలానా ఎలీషా అనేవాడు ఉన్నాడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చినటువంటి శిష్యుడు ఉన్నాడు, అతను పిలవమన్నారు. అంటే అతనికి ఐశ్వర్యవంతుడిగా పేరు రాలేదు కానీ ఏమని పేరు వచ్చింది? ఏలియా సేవకుడుగా పేరు వచ్చింది కదా. సో ఐశ్వర్యవంతుడిగా, గొప్ప ధనికుడుగా పేరు వస్తే అది వేరుగా ఉంటుంది. ఇవి మనందరం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు
తను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే దాసుడు అని పిలువబడటానికి ఆయన ఇష్టపడ్డాడు కదా. హీ యాక్సెప్టెడ్ టు బి కాల్డ్ యాజ్ ఎ సర్వెంట్. ఒక సేవకుడిగా పిలువబడటానికి ఇష్టపడ్డాడు, ఒక దాసునిగా పిలువబడటానికి ఇష్టపడ్డాడు. ఇంకేం చేశాడు? శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అంటే అత్యంత హేయమైన నీచమైనటువంటి మరణం, అంతకంటే నీచమైన మరణం ఏమీ లేదు. అత్యంత దరిద్రమైన పనులు చేసిన వాళ్ళని ఆ రోజుల్లో సిలువేసేవారు. వీడిని చూస్తే మళ్ళీ ఎవరు ఇట్టాడు దరిద్ర పనులు చేయకూడదు, దుర్మార్గ పనులు చేయకూడదు, వాళ్ళ హృదయంలో ఆ భయం అట్లా ఉండిపోవాలి అన్నట్టుగా అందరూ తిరిగే రోడ్డు మీద ఆ పక్కన వేసేవారు. సో యేసుప్రభు వేసిన సిలువ గొల్గోత అంటే అది ఓ పెద్ద పెద్ద ఎక్కలేనంత కొండలని కాదు, నార్మల్ హైట్గా ఉండే గుట్ట లాంటిది. సో అక్కడి నుంచి వెళ్తూ ఉండేవారు, దారిపోయే వాళ్ళందరూ అతను చూసి తలలూస్తూ ఇదిగో ఎంతమందిని కాపాడాడు, తను కాపాడుకోలేకపోతున్నాడు, ఎగతాళి చేసుకుంటూ వెళ్ళారు అని బైబిల్లో ఉంది. మీరు చదవండి, మీకు కనబడుతుంది. కొంతమంది ఆగి చూశారు, కొంతమంది నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అది మనం అక్కడ చూసే విషయం. సో అటువంటి హేయమైన మరణానికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే అది ఈ లోకానికి, నశించిపోతున్న మానవాళికి, నాశన మార్గంలో నరకపాత్రులైన ప్రజలకు ఆ పరిచర్య అవసరమైంది కనుక తండ్రి దాన్ని నిశ్చయించాడు. తండ్రి దాన్ని నిర్ణయించాడు, నీవు ఈ పనికి ఏర్పాటు చేయబడ్డాను. అందుకనే ఇదిగో నేను పొందవలసిన శ్రమ ఉన్నది, దాని గురించి నేను ఎంతో వేదన పడుతున్నాను అని ఆయన తన మరణాన్ని గురించి చెప్పినప్పుడు శిష్యులతో మాట్లాడుతూ వచ్చాడు యోహాను సువార్తలో. సో అలా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. దాన్ని తప్పిపోవాలని నేను ప్రార్థించట్లేదు, ఎందుకంటే దానికోసమే నేను వచ్చాను. సో దేవుడు నీకు ఒక పని నిశ్చయించి నిర్ణయించి ఈ లోకానికి పంపాడు. అది నీకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఏదో కాసేపు ఆదివారం వచ్చానండి, తప్పకుండా 52 ఆదివారాలు నేను వచ్చాను అంటే సరిపోదు కదా. తప్పకుండా దేవుని సన్నిధిలో ఉన్నానంటే కుదరదు. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన మనస్సులు అన్నీ కూడా ఎప్పుడు దేవుని మీద ఫోకస్ కేంద్రీకృతమై ఉండాలి. ఆయన మీదే గురిపెట్టిన వారంగా ఉండాలి, ఫోకస్ అయి ఉండాలి. ఎప్పుడు ఏ పని చేస్తున్నా సరే, నీ కూర్చున్నా, నుంచున్నా, లేచినా. ఇది కొత్త నిబంధనలో మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా చెప్పాడు దేవుడు. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఆ మాటలు ధ్యానించాలి, ఆ మాటల్ని పిల్లలకు నేర్పాలి అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో ఒకసారి చూస్తే, నీవు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు నీ పిల్లలకు వాటిని నేర్పమన్నాడు కదా. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీవు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. అంతగా దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. ఇంతకుముందు వాక్యం కీర్తన గురించి మాట్లాడేటప్పుడు ఇదే గ్రంథంలో డ్యూటరానమీ 17వ అధ్యాయంలో రాజుగా ఉన్నవాడు ఏం చేయాలి? ఒక ప్రాముఖ్యమైన పని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు దేవుడు? రాజుగా ఉండేవాడు ఏం చేయాలి? రాజుగా స్థిరంగా ఉండాలి, మంచి పరిపాలన చేయాలి అంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రం అంటే ఏంటంటే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఉన్న ఈ మాటలు రాజుగా ఉన్నవాడు తన సొంత దస్తూరితో రాసుకోవాలి. ఇప్పుడున్న పెన్ను పేపర్ పట్టుకు పటా రాసేయచ్చు, అట్లా కుదరదుగా. అప్పుడు రకరకాలైన చర్మపు కాగితాల మీద రాసుకోవాలి. లేకపోతే పపైరస్ అని మనకు తుంగ ఉంటుంది కదా, తుంగ మీకు కొంతమందికి తెలుసో తెలియదో. ఈళ్ళ మీద తొంగేసేవారు. తుంగ చేపలు అంటే ఇప్పుడు మనకి చేపలు వస్తాయి కదా, అది ఒక స్పెషల్ తుంగ. అక్కడ ఐగుప్తు దేశంలో దొరికేది, ఇస్రాయేల్లో అంత లేదు. కానీ మరి మొత్తం మీద అటువంటి పేపర్లు దొరికే, వాటిని రోల్ చేస్తే అడ్డంగా నిలువుగా వేసి రోల్ చేసి ఎండలో పెడితే అది కొంచెం పేపర్ లాగా అయ్యేది. ఎన్ని సంవత్సరాలైనా పాడవదు ఉంటుంది అది. సో అలాంటి వాటి మీద, చర్మపు కాగితాల మీద ఏం చేయాలి? చాలా కష్టపడి రాసుకోవాలి కదా. రాయాలని ఉందా లేదా? తన కొరకు రాసి కొనవలను, హ్యాస్ టు రైట్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్.
17వ అధ్యాయం చూడండి. ఏదో ఎవరితోనో రాయించుకోవడం కాదు, నాకు నౌకర్లు ఉన్నారండి గబగబా రాస్తారులే, నేనేం రాస్తాను, పిల్లలు కనుక హోంవర్క్ అయిపోతే అమ్మనో నాన్నో కూర్చొని రాయమన్నట్టుగా కుదరదు కదా. లేకపోతే అక్కనో తమ్ముడినో ఎవరినన్నా చూసి రాయి తొందరగా టీచర్ కొడతాడంటే కుదరదు కదా. 18వ అధ్యాయం 18వ వచనం, 17th chapter 18th verse. మరియు అతడు రాజ్యసింహాసనందు ఆసీనుడైన తరువాత, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రాజు కాకముందు కాదు, రాజు అయిన తర్వాత ఏం చేయాలి? లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని తీసుకోవాలి. అయ్యా నీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది నాయన, నాకు ఒకసారి ఇవ్వు, దాన్ని రాసుకోవాలి. గ్రంథమును తీసుకొని దాన్ని చూసి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని, he shall write for himself in a book a copy of this law approved by the Levitical priests. వాళ్ళు రాసుకోవాలి. ఇప్పుడు బాబు బైబిల్ పట్టుకోండి ఆయన అంటే కష్టం. ఫోన్ ఉందండి అంటారు కదా, ఫోన్, హోలీ ఫోన్ ఉందా ఎవరి దగ్గరనా? లేదు కదా. పరిశుద్ధ గ్రంథం ఉంది, హోలీ బైబిల్. సెల్ ఫోన్ పెట్టుకుని వాగ్దానములన్నీ నావని పడితే ఏంటి, దాంట్లో పోర్నోగ్రఫీ పనికి మాలిన అన్నీ ఉన్న అన్నీ కూడా నీకు వస్తాయి కదా. యూ కెన్ ఓన్లీ హోల్డ్ దిస్ బుక్ అప్. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నావే అని చెప్పొచ్చు, కానీ సెన్ఫోన్లో ఉన్నదంతా నాదే అంటే చండాలం అంతా నీకే వస్తుంది. ఏమంటారు కొంతమంది, సినిమాలు చూడకూడదని చెప్పాం అనుకో, మంచిది తీసుకుంటాం, అక్కడ మంచిదే ఉంటుంది బూడిద. నేను లిటరేచర్ చదివేటప్పుడు ఒక డిస్కషన్ ఏంటంటే, లిటరేచర్ సాహిత్యం ఏదైనా మేలు చేస్తుందా అని ఒక ఆలోచన. అంటే ఫైనల్గా వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, లిటరేచర్ ఈజ్ ఫర్ ఏమంటాం, ఒక మాట చెప్పారు గుర్తు రావట్లేదు, రిజాయిసింగ్ అనో ఏదో, రిజాయిసింగ్ అని కూడా కాదు, ఏదో మాట గుర్తు రావట్లేదు, తెలుగులో చెప్పలేకపోతున్నాను. సాహిత్యం అనేది కేవలం ఊరినే ఒక మాటలు చెప్పాలంటే కాలక్షేపం అని చెప్పుకోవచ్చు, అంతకంటే పెద్దగా ఏముండదు దాంట్లో. ఎన్లైటన్మెంట్, ఇట్స్ నాట్ ఫర్ ఎన్లైటన్మెంట్. సో ఏ సాహిత్యం కూడా మనిషిని ఎన్లైటన్ చేయడానికి ఉపయోగపడదు. ఒక పరిశుద్ధ గ్రంథం అంతా అనే ఒక శ్రేష్టమైనటువంటి మరి ఏమంటాం కంక్లూజన్కి వచ్చారు అప్పుడు. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎన్లైటన్మెంట్ అండ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ ఆర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ గుడ్ యాటిట్యూడ్, ఎటువంటి మంచి వైఖరిని అవలంబించుకోవాలన్నా మరి దైవ గ్రంథాల కంటే మించింది ఏది లేదని ఒక ఏమంటాం కంక్లూజన్, ఒక ముగింపు. కాబట్టి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సత్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. రాజు అయిన తరువాత యాజకుల దగ్గర నుంచి ఆ ధర్మశాస్త్రాన్ని తెచ్చుకుని ఎవరు రాయాలి? రాజుగారే రాసుకోవాలి. మీరు ఎవరన్నా వాక్యాన్ని చదవండి, అది చదువుకోండి, లేకపోతే రాయండి కదా. మరి ఆ మధ్యలో ఏదో ఒక మెసేజ్ వచ్చింది, ఇత్తడి మీదనా బ్రాస్ పేపర్స్ మీద ఎవరో రాశారని చెప్పి కదా. సో ఇలా రకరకాల వాటి మీద రాసే వాళ్ళని మనం చూస్తాం. కొంతమంది చక్కగా పేపర్ మీదే చాలా చక్కగా క్యాలిగ్రఫీ అంటారు, చక్కని రాతతో రాసిన పుస్తకాలు బైబిల్ ఉన్నాయి. అయితే రాజు అయిన తర్వాత తను సొంతంగా రాసుకోవాలి. ఇప్పుడు ఎవరినైనా వాక్యం రాయమంటే ఎవరు రాయట్లేదని కాదు, కానీ చాలా తక్కువ మంది రాస్తున్నారు. చాలామంది రాయటానికి అది చదవటమే లేదు, ఇంకా రాయటం ఎక్కడ? చూడండి, చదువుతున్నారా వాక్యాన్ని? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా రోజు చదువుతున్నారా? ఏదో మొక్కుబడిగా చదవాలి, ఒక సరే పర్వాలేదులే. ఈ మధ్యకాలం ఎప్పుడు ఎవరు దొరకలేదు, అడగట్లేదు, బాబు నాయన వాక్యం చదివావా, రోజు చదవాలి కదా అంటే, చదివాను అనగానే 117వ కీర్తన చదివావు కదా అంటే అనేవారు. ఇది 117వ కీర్తన. ఎందుకని గుర్తుంది ఎవరికైనా? 117వ కీర్తన 117. 117వ కీర్తన 2 వచనాలు కదా. ఏంటి? యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, చాలు, ఇంకేం కావాలి మనకి?
కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయన్ను కొనియాడుడి. కదా యెహోవా చదవగానే ఏం దొరుకుతుంది? యెహోవా కృప మన ఏళ్ళ హెచ్చుగా ఉంది ప్రభువా, నీ కృప ఉంటే చాలు నాయన, ఇంకేమక్కల. బైబిల్ చదువుతున్నారా? బిజీగా ఉన్నానని ఒక వెర్రి సాకు చెప్తూ నీ జీవితాన్ని నీవు శ్రమకు, శాపానికి దగ్గరగా తీసుకెళ్తున్నావా? నువ్వెంత? అందుకనే నేను ఎప్పుడు 122వ కీర్తన జ్ఞాపకం చేసుకున్నాను. నేను యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని అంటాడు. ఎవరు? దావీదు మహారాజు. సో నీ దేవుని మందిరానికి రావడానికి సంతోషిస్తున్నావా? ఎవరన్నా వెళ్దామన్నా కూడా, బాబు ఎక్కడ దొరికాడు నాయన, మందిరానికి వస్తామంటాడు, కనబడితేను నాకు పని ఉందిలే బ్రదర్ అంట కదా. జ్ఞాపకం చేసుకోండి. అయితే నేను జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే, నీవు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నీ కొరకు రాసుకోవాలి. సరే బైబిల్ అంతా కాదులే బాబు, కొన్ని వచనాలను రాసుకొని చదవండి రోజు అని చెప్తున్నా నేను. రాసుకుంటే బైబిల్ అంతా రాసుకోండి, చాలా సంతోషం. అంటే నాకు వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, అప్పుడు రాజులు అయిపోయిన తర్వాత రాయమన్నాడు. ఇప్పుడు మనం ఎవరు రాజులు కాలేదు, రాజులు అవ్వం. ఎందుకంటే ఈ సిస్టమ్ అటువంటిది కాదు, రాజరికం లేదు ఇప్పుడు కదా. దేర్ ఇస్ నో కింగ్డమ్ అండ్ కింగ్షిప్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని ఎరిగిన వారు రాజులైన యాజక సమూహం అని బైబిల్ చెప్తుందా? ఇంతకుముందు చదివాం ఈ కీర్తన చదివేటప్పుడు. ఏది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చదివాం. అలాగే పేతురు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని. కాబట్టి యూఆర్ ఆల్రెడీ ఏ కింగ్, ఏ ప్రీస్ట్లీ కింగ్, లేకపోతే ఏ కింగ్లీ ప్రీస్ట్, ఏదన్నా అనుకోండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్క వచనాన్ని చదవాలి, ధ్యానించాలి, రాసుకోవాలి, ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు నీ యొక్క కింగ్షిప్, నీకున్న రాజరికం, నీకు దేవుడిచ్చిన యాజకత్వాన్ని దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. నీకు ఇచ్చిన రాజత్వాన్ని కదా, అంటే ఆ రాజుకు ఇచ్చేటువంటి ఆ గొప్ప స్థితిని దేవుడు నీ జీవితంలో స్థిరపరుస్తాడు. రాజులైన యాజక సమూహం అన్నాడు కదా, రాజులైన యాజక సమూహం. సో నీ స్థితిని దేవుడు బహుగా విస్తరింపజేస్తాడు. దావీదు రాజ్యాన్ని దేవుడు నానాటికి విస్తరింపజేసినట్టుగా, వర్ధిల్లజేసినట్టుగా, స్థిరపరిచినట్టుగా, నీ సంతానపు వాడు సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అని చెప్పినట్టుగా నీ జీవితాన్ని, నీ బ్రతుకును దేవుడు ఏం చేస్తాడు? రాబోయే తరాలన్నిటికీ ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! సో నీ దీవించబడాలంటే, నీవు వర్ధిల్లాలనుకుంటే, నీవు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, నీవు అన్ని విషయాల్లో సంతోషంగా, సమాధానంగా విస్తరించాలని ఆశించినట్లయితే ఎప్పుడు నీ నోట దేవుని వాక్యం ఉండాలి, దేవుని మాట నీ నోట ఉండాలి. ఆ మాట, ఆ వాక్యం నీలో ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు నువ్వు చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండటానికి దేవుడు నీకు హెచ్చిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తుని గురించి మనం చూసిన మాటలు ఏంటంటే, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. సిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు. ఇంకంతకంటే తగ్గించుకునేది ఏం లేదు. అంటే దీనత్వంలో హంబ్లింగ్ వన్ సెల్ఫ్ టు సచ్ ఎ లెవెల్, అండ్ దెర్ ఈజ్ నో అదర్ లెవెల్ వేర్ యూ కెన్ హంబుల్ యువర్ సెల్ఫ్. అంతకంటే తగ్గించుకునేది ఏమి లేదు. ఇక అంటే దీనత్వంలో పరాకాష్ఠలు అయితే అత్యంత దీనత్వం అని చెప్పుకోవచ్చు. అంతకంటే ఏ మనిషి ఇంకా తగ్గించుకోవడానికి అవకాశం లేనంతగా దేవుడు తగ్గించుకున్నాడు. అందువలన ఏమైంది? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును. ఎవరెవరు వంగాలి? పరలోకంలో ఉన్నవారు ఆయన ముందు మోకాలు వంచాలి. ఇంకా భూమి మీద ఉన్నవారు ఆయన దగ్గర, అంటే భూమి కింద ఎవరుంటారు? భూమి కింద అంటే ఏంటి? మనకున్న అవగాహనలో పాతాళంలో ఉన్నవారు కూడా ఆయన దగ్గర మోకరించాల్సిందే. అప్పుడు మోకరించిన ఏం ప్రయోజనం?
నరకానికి పోయినాక ఏడుస్తా అలమటిస్తూ మోకరించిన ప్రయోజనం లేదు. తండ్రివైన అబ్రహామా అని ఆ ధనవంతుడు కేకలు వేసి ఏడుస్తున్నాడు. ఏం ప్రయోజనం? అతడు పాతాళంలోనే ఉండాలి. సో ఈ దినాన నీవు బ్రతికి ఉండగానే, నీవు సజీవుడివై ఉండగానే ఆయన సన్నిధిలో మరి నీవు మోకరించినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు తగ్గించుకున్నట్లయితే నీకు మేలు. ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటాడట కదా. ఒప్పుకున్నట్లుగా దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. అంటే దానికి మించిన నామం లేదు. యేసు నామానికి మించిన నామం లేదు. యేసు నామానికంటే గొప్ప నామం లేనే లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు తర్వాత నీకు కూడా అదే అవకాశం, నీ ఛాన్స్ ఉంది. నువ్వు ఎంత తగ్గించుకుంటే నిన్ను దేవుడు అంతా హెచ్చిస్తాడు. నువ్వెంతగా నీవు దేవునికి అప్పగించుకుంటే అంతగా హెచ్చిస్తాడు. అంటే అందరినీ నీ దగ్గర మోకరించాలనుకోవద్దు, అది చాలా ప్రమాదం. సాతాను మనసు అయిపోతున్నది కదా. నిన్ను ఎంతగా నీవు ప్రభువుకి అప్పగించుకుని, ఎంతగా దీనుడివై నీవు జీవిస్తే, ఎంతగా దేవుని కొరకు జీవిస్తే, ఎంతగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు అప్పగించుకుంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రీతిగా తాను అప్పగించుకొని సిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు, అలాగే నీ జీవితంలో దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నెరవేరుస్తాను ప్రభువా, నాకు సహాయం చేయని నీవు ఆయన కృపలోనికి వస్తే దేవుడు నేను ఎంతగా హెచ్చిస్తాడో తెలియదు. అబ్రహాముని గురించి తెలియని దేశం లేదు కదా, ఉందా? తెలియని దేశం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ వేయబడటానికి వారం రోజుల ముందు మరి బేతనియా గ్రామంలో కుష్ఠరోగం నుంచి స్వస్థపరచబడిన సీమోన్ అని ఆయన ఏంటో విందు ఏర్పాటైంది. అక్కడ మరియా, మార్తా, లాజరు ఉన్నారు. లాజరు విందులో కూర్చున్నాడు. మరియా, మార్తలు అందరికీ వడ్డన చేశారు. దే సర్వ్డ్ ది పీపుల్. సో మరియమ్మ ఏం చేసింది? అత్యంత విలువైన ఒక శిలాభరణి, అంటే జిప్సం, అంటే ఏమంటారు, పారదర్శకంగా ఉండే జిప్సం మెటీరియల్తో చేయబడిన అత్యంత విలువైన బాటిల్లో ఉంచబడిన అత్యంత ఖరీదైనటువంటి అత్తర్ని తీసుకొచ్చి బుడ్డి బాగలగొట్టి ఆయన పాదాల మీద పోసేసింది. యేసుప్రభు ఏం చెప్పాడు? దానికి ముందు యూదా ఇస్కరియోతు ఏం చెప్పాడు? ఇది 300 దేనారాలకు అమ్మేసేసి ఎవరికైనా పేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. ఆ రోజుల్లో 300 దేనారాలంటే ఎస్టిమేషన్ ఏంటంటే 1 సంవత్సరం జీతం. ఇంత డబ్బులు ఎందుకు వృధాగా ఖర్చు పెట్టావు అన్నాడు. మరి వినటానికి మంచి మాటే కదా, అది బాగానే ఉంటుంది కదా. యేసుప్రభు ఏం చెప్పాడు? ఏమైనా మరి సమాధి నిమిత్తమై మంచి పని చేసిందిలే, సువార్త ఎక్కడ ప్రకటించినా సరే ఈ మాటలు అక్కడ ప్రకటించబడతాయని చెప్పాడు. అంటే అది యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉన్నాయి, మీరు చదవండి తర్వాత. ఈ పని ఎక్కడ ప్రకటించబడుతుంది? సువార్త ఎక్కడ ప్రకటించబడినా ఈమె చేసిన పని నా జ్ఞాపకార్థమై అందరూ జ్ఞాపకం చేసుకుంటారని చెప్పాడు. సో 300 అంటే 1 సంవత్సరం జీతం ఎవరికన్నా కొంతమందికి ఇచ్చామనుకోండి, ఫ్రీగా పని, ఆకలిగా ఉంది, పర్వాలేదని ఇచ్చామనుకోండి, అది మంచి పనే. కానీ ఇది ఏమవుతుంది? సువార్త ప్రకటించబడిన ఈ సంవత్సరాలన్నింటిలో, 2000 సంవత్సరాలన్నింటిలో కోట్ల మంది మధ్యలో ఆమె ఒక మంచి పని ప్రభు సన్నిధిలో చేసింది, దేవుని చిత్తానుసారమైన పని చేసింది. ఎందుకంటే ఆమె యేసు పాదాల దగ్గర కూర్చునేది. హల్లెలూయా, హల్లెలూయా. సో మన దృష్టికి అది అంతగా, ఒకవేళ మన శరీర జ్ఞానానికి మరి యూదా ఇస్కరియోతు మాటలే కరెక్ట్గా అనిపించవచ్చు. కానీ వాడు పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ ఎందుకు చేశాడట? తన దగ్గర ఉంచిన సొమ్ము సంచిలో ఉంచి దొంగిలిస్తూ ఉండేవాడట వాడు ఎప్పుడు. అంటే వాడికి దురాలోచన అప్పుడు లేదు, ఎప్పటి నుంచో ఉంది. వాడిలో సాతాను ప్రవేశించింది ఎప్పుడు? యేసుప్రభు రొట్టె విరవగానే, అది ఇవ్వగానే సాతాను వాళ్ళలో ప్రవేశించిందంటే అప్పుడే వచ్చింది అనుకోవద్దు, ముందల నుంచి వాడికి ఉంది. కాకపోతే ఇకనప్పుడు సాతాను తొందర పెట్టడానికి ఇంకో కొత్త సైతాన్ని వచ్చింది. అంతకుముందే దురాత్మలు ఉన్నాయి. ఆ రోజు ఇంకొక
ఇంకో పెద్ద దురాత్మ ప్రవేశించి తొందర పెట్టి తీసుకెళ్ళి 30 వెండి నాణాలకి అమ్మేసుకున్నాడు ఈ బతుకులో వీడు కదా. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనకు కావాలి, క్రీస్తు యేసుకు కలిగిన ఆలోచనలు మనకు కావాలి. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే ఇక అంతకంటే తగ్గించుకునేది ఏది లేదు, అంతకంటే దీనస్థితి ఇంకా లేదు. సో నీవు కూడా యేసుక్రీస్తును నీ జీవితంలో ఒక ఏమన్నా మాదిరిగా, ఒక ఎగ్జాంపులరీ క్యారెక్టర్గా పెట్టుకుని ఆయన వలె నేను జీవించాలి, ఆయన కొరకు నేను జీవించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఆలోచనలతోనే ఎప్పుడు నీవు ఉంటే, ఇంతకుముందు విన్నాం కదా కీర్తనలో, మధ్యాకాశంలో ఉంటాం, 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటాం, ఆ పరమ యెరూషలేములో ఉంటాం, ముందు కాలంలో ఉండే సంతోషం అంతా మనదే హల్లెలూయా, ముందు కాలంలో ఉండే మహిమంతా నాదే హల్లెలూయా హల్లెలూయా. అవి గుర్తుపెట్టుకోకుండా నాకు ఇది లేదు అది లేదు, వాడికి అది ఉంది వీడికి ఇది ఉంది, నాకు ఇది లేదు, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడని ఒక ఆలోచన ఎవరికైనా వస్తే సాతానుడు వాడి హృదయంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. ఎవరైనా సరే నాకు ఇది లేదు అది లేదు నువ్వు కొనుక్కునేవాడు అందరిలో దురాత్మలు తిష్ట వేసి కూర్చుంటాయి. నీకు కలిగిన దానిలో నువ్వేం చేయాలి? సంతృష్టి కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఒక మాట చదువుదాం ముగించే ముందు. హెబ్రీయులకు రాసిన పత్రిక చాప్టర్ 13 verse 5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. కీప్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ లవ్ ఆఫ్ మనీ అండ్ బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్, ఫర్ హీ హ్యాస్ సెడ్ ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. చాలామందికి తృప్తి అనేది ఉండదు కదా, తృప్తి, సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ ఉండదు. దే ఆల్వేస్ క్రేవ్ ఫర్ సంథింగ్ విచ్ దే డు నాట్ హ్యావ్. ఎవరి దగ్గర ఏదో చూడగానే ఇది నాకు కావాలి అనిపిస్తుంది. నాకు ఉండొచ్చు కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు దేవుడు, ప్రభు నాకు ఎందుకు ఇది ఇవ్వలేదు కదా, నాకు కూడా ఇవ్వచ్చు కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు అనుకుంటారు కదా. నీకు కలిగిన దాంట్లో భక్తుడైన పౌలు ఏమంటాడు? కాగా అన్నపానములు గనవారమై సంతృప్తి కలిగి, ఎవరు చెప్పరేంటి? అన్నపానములు మాట గుర్తులేదా మీకు? ఈ మాట అయితే నోట్ చేసుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను. నన్ను గురించి మీరు ఇన్నాళ్ళ వరకు నేను మళ్ళా యోచన చేస్తారని ప్రభువునందు మిక్కిలి సంతోషించుని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకపోయాను. నా కొదువు కలిగినది నేను ఈ మాటలు చెప్పట్లేదు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాను అంటాడు 11వ వచనంలో. దేన స్థితిలో ఉండటం నేర్చుకున్నాను, సంపన్న స్థితిలో ఉండటం నేర్చుకున్నాను కదా. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నాను. బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను హల్లెలూయా. కాబట్టి మన అందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రతి పరిస్థితిలో మనకు ఏవేవి కావాలో చూసే దేవుడు మనకున్నాడు. ఆయన మనకు అన్నీ ఇస్తాడు కదండి, అన్నీ ఇస్తాడు. ఏదేది అవసరమో దాని అంతటినీ ఇస్తాడు. కనుక మనం మన ఆలోచనలు, వేదనకరమైన బాధలన్నిటిని విడిచిపెట్టేసేసి కదా దేవుని వైపు మనం చూసినట్లయితే చాలా గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. సో ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, ఆ మనస్సు మనకున్నట్లయితే మొట్టమొదటిగా మనం దేవుని మాట లేక దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి ఇష్టపడతాం. అది ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎంత వేదన అయినా, ఎంత మరి విచిత్రంగా అనిపించినా సరే. కొన్నిసార్లు దేవుని మాటలు చాలా విడ్డూరంగా అనిపిస్తాయి,
కానీ ఒకవేళ నీకు ఇబ్బందిగా విడ్డూరంగా అర్థం కాకపోతే ఆయన దగ్గరే కూర్చో, ప్రభువా ఇది నాకు అర్థం కావట్లేదు, ఇది ఎట్లా సాధ్యం అనుకో. అప్పుడు దేవుడు నీకు ఇంకా దాన్ని తేటగా తెలియజేస్తాడు, తేటపరుస్తాడు. ఈ మేక్స్ ఇట్ క్లియర్ అండ్ క్రిస్టల్ అండ్ లీడ్ యూ ఇన్ ద రైట్ వే. సరైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. అయితే దీని అంతటి వల్ల నీకు కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలనలో కావచ్చు, లేకపోతే పరలోకంలో కావచ్చు, దేవుడు నేను చాలా ఉన్నతమైన స్థితిలో, నేను ఏలుబడి చేసే స్థానంలో దేవుడు నిలవబెడతాడు. హల్లెలూయా. అసలు పరలోకాన్ని ఎవరైనా గుర్తు చేసుకుంటున్నారా? ఈరోజు ఎవరికైనా గుర్తొచ్చిందా పరలోకం? నా పర్మనెంట్ అడ్రస్ అక్కడ ఉందని గుర్తొచ్చిందా? పొద్దున్నే పర్మనెంట్ అడ్రస్ ఉందా? ఎక్కడ? పరలోకంలోనైనా గుర్తొస్తాను ఎవరికన్నా? పరలోకంలో పర్మనెంట్ అడ్రస్ ఉందంటే మనం పిచ్చి పనులు చేయము, తెలివి తక్కువ పనులు చేయము, ఎప్పుడు యోగ్యమైన వారంగా ఉంటాం కదా. సో పరలోకమే నా దేశము, పరలోకమే నా యొక్క స్థిర నివాసం అని గుర్తు చేసుకుంటే దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇప్పుడు మనకు మనం ఆశీర్వాదకరంగా ఉండటం ఏం గొప్ప విషయం కాదు కదా. ఈ లోకంలో అందరూ చాలా రకరకాలైన పనులు చేసి డబ్బులు సంపాదించవచ్చు, అధికారం సంపాదించవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ వారు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేరు. ఎంతోమంది చక్రవర్తులు, ప్రధానులు, అధికారులు వచ్చారు, వెళ్ళిపోతున్నారు కదా. ఒకప్పుడు ఒకరి విగ్రహాలు ఎక్కడో ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంకో సీజన్ వచ్చేటప్పటికి అవి మారిపోతాయి, వేరే విగ్రహాలు వస్తాయి కదండి. కొంతకాలం అయినాక అవి వెళ్ళిపోతాయి, మళ్ళీ కొంతకాలం కొత్తవి వస్తాయి కదండి. ప్రజలు మర్చిపోతారు. కానీ దేవుని చిత్తమును నెరవేర్చిన వారి యొక్క ఆశీర్వాదం ఈ లోకంలో ప్రభు వచ్చే వరకు ఆశీర్వాదం అది ఏం చేస్తూ ఉంటుంది? ప్రవహిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చిన ఆశీర్వాదం నీ ద్వారా భావితరాలకు ప్రవహిస్తుంది. The blessing that you have received from Jesus Christ will flow to the future generation through you till his second coming. అది మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. సో క్రీస్తు యేసు కలిగిన మనస్సు, అలాగే హెబ్రీ పత్రికలో చెప్పబడినట్టుగా సమస్త విధములైన మంచి పనులను చేయడానికి దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి కృపలోనికి నడవటానికి ప్రభువుకు అప్పగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధైన తండ్రి, జీవము కలిగిన దేవా, విత్తబడిన ప్రతి మాటను ప్రతి హృదయంలో ముద్రించి నీరు కట్టి ఫలింపచేయండి. ముఖ్యంగా ఈ తెగులు కాలంలో ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉన్నారు. వారందరి ఆందోళనలు విడిచిపెట్టి పిల్లల గురించి కానీ, వ్యాపారాల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, మరి ఏ విషయంలోనూ చింతపడక నీ కొరకు అడుగులు వేస్తూ, నీ చిత్తాన్ని నెరవేరుస్తూ, నీ సన్నిధిలో గడుపుతూ, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, నీ వాక్యాన్ని తమ కొరకు రాసుకుంటూ నీ కృపలో అడుగులు వేయడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగం తనయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, తనయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.